అక్టోబర్ 4th వీక్ కరెంట్ అఫైర్స్ 2023 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చంద్రుడి వయసు మనం ఊహించిన దానికన్నా ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎక్కువగా ఉందని ఫీల్డ్ మ్యూజియం, గ్లాస్గో వర్సిటీ రీసెర్చర్స్ కనుగొన్నారు. ఆన్సర్ 4 కోట్ల సంవత్సరాలు. ఇప్పటి వరకు చంద్రుడి వయసు 442 కోట్ల సంవత్సరాలు అని అనుకునేవారు. సో ఇప్పుడు 446 కోట్ల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. చెరకు వ్యర్థ పదార్థాలను కాల్చడంతో విడుదల అయ్యే విషపూరిత పదార్థాల వల్ల వ్యవసాయ కూలీలకు కిడ్నీ వ్యాధులు సంక్రమిస్తున్నాయని తెలిపినది ఎవరు? ఆన్సర్ కొలరాడో యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మైక్ జాన్సన్. 37వ జాతీయ క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఇవి గోవాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు జరగనున్నాయి. గోవా రాష్ట్ర జంతువు ఇండియన్ బైసన్. ఈ ఇండియన్ బైసన్ని ప్రతిబింబించేలా ఈ నేషనల్ గేమ్స్ మస్కట్ని రూపొందించారు. ఈ మస్కట్ పేరు మోగా. ఈ క్రీడలను ప్రారంభించినది ప్రధాని మోదీ. 36వ జాతీయ క్రీడలు గుజరాత్లో జరిగాయి. 37 గోవాలో జరుగుతున్నాయి కదా. 36వ జాతీయ క్రీడలు గుజరాత్లో జరిగాయి. మొదటి జాతీయ క్రీడలు 1924లో లాహోర్లో నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948లో లక్నోలో జాతీయ క్రీడల్ని నిర్వహించారు. ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజ్ కుమార్ రావు. ఎన్నికల్లో ఓటు వేసేలా ప్రజలను చైతన్యపరిచేందుకు ఎలక్షన్ కమిషన్ దేశంలోని ప్రముఖులను నేషనల్ ఐకాన్స్గా నియమిస్తుంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తన ఆత్మకథను ఏ పేరుతో రాశారు? ఆన్సర్ నిలవు కుడిచ సింహగల్, అంటే తెలుగులో వెన్నెల గ్రోలిన సింహాలు. ఈ నిలవు కుడిచ సింహగల్ అనే సోమనాథ్ ఆత్మకథని మలయాళం భాషలో రచించాడు. ఇటీవల మరణించిన చైనా మాజీ ప్రధాని ఎవరు? ఆన్సర్ లీ కియాంగ్. ప్రస్తుతం చైనా ప్రధాని లీ ఛాంగ్. 2013 నుంచి 23 వరకు లీ కియాంగ్ ప్రధానిగా పనిచేశారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చైనా నిర్మిస్తున్న భారీ టెలిస్కోప్ పేరేంటి? ఆన్సర్ ట్రైడెంట్. న్యూట్రినోలు అని పిలువబడే గోస్ట్ పార్టికల్స్ని ఈ టెలిస్కోప్, ట్రైడెంట్ అనే టెలిస్కోప్ గుర్తిస్తుంది. గోస్ట్ పార్టికల్స్ అంటే తెలుగులో దయ్యపు కణాలని గుర్తించడానికి ట్రైడెంట్ అనే టెలిస్కోప్ని చైనా నిర్మిస్తోంది. చైనా ప్రారంభించిన మానవ సహిత అంతరిక్ష నౌక పేరేంటి? ఆన్సర్ షెంజౌ 17. స్లోవాకియా న్యూ పిఎంగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాబర్ట్ పికో. ది లార్డ్స్ ఆఫ్ వాంకడే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవి రామన్ మరియు సీనియర్ జర్నలిస్ట్ అయిన ఆర్ కౌశిక్. ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ వియత్నాం. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినది భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్. ఈక్వెడార్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డేనియల్ నొబోవా. న్యూజిలాండ్ కొత్త ప్రధాని ఎవరు? ఆన్సర్ నేషనల్ పార్టీ అభ్యర్థి క్రిస్టఫర్ లుక్సాన్. ర్యాపిడ్ ఎక్స్ రైళ్లకు ఏం పేరు పెట్టారు? ఆన్సర్ నమో భారత్. ఈ రైళ్లని ప్రధాని మోదీ షాహిదాబాద్లో ప్రారంభించారు. షాహిదాబాద్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. లేస్, మనం తినే చిప్స్ ప్యాకెట్ లేస్. ఈ లేస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎంఎస్ ధోని. స్కూల్ బుక్స్లో ఇండియా ప్లేస్లో భారత్ని చేర్చాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ ఎన్సిఈఆర్టీ, అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అరట్టు పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
ఆన్సర్ కేరళ. ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ అక్టోబర్ 24. అక్టోబర్ 24. దీని థీమ్ ఏ హెల్తియర్ ఫ్యూచర్ ఫర్ మదర్స్ అండ్ చిల్డ్రన్స్. స్వదేశీ ప్రైవేట్ రాకెట్ సంస్థ విక్రమ్ 1ని ఎవరు రూపొందించారు? ఆన్సర్ హైదరాబాద్కి చెందిన స్కైరూట్ ఏరోస్పేస్. సుమారు 300 కిలోల వరకు బరువుండే పేలోడ్లను ఈ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. భారతదేశంతో పాటు 7 దేశాల పౌరులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు అనుమతినివ్వాలని ఏ దేశం నిర్ణయించింది? ఆన్సర్ శ్రీలంక. ఆ దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం శ్రీలంక 7 దేశాల పౌరులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు అనుమతినిచ్చింది. ఆ 7 దేశాలు భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా అండ్ థాయిలాండ్. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆన్సర్ ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఆసియా పారా గేమ్స్లో ఇండియాకి ఎన్ని సిల్వర్ మెడల్స్ వచ్చాయి? ఆన్సర్ 31. గోల్డ్ మెడల్స్ 29, బ్రాంజ్ మెడల్స్ 51, టోటల్ 111 మెడల్స్ వచ్చాయి. ఇండియా ప్లేస్ ఫిఫ్త్. చైనా టాప్ ప్లేస్లో ఉంది. చైనా అత్యధిక మెడల్స్లో టాప్ ప్లేస్లో ఉంది. చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా ఈ పారా ఆసియా గేమ్స్ అనేవి జరిగాయి. అన్ని జిల్లాల్లో హాల్మార్కింగ్ సెంటర్స్ ఉన్న మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. హాల్మార్కింగ్ సెంటర్ అంటే బంగారం, వెండి ఆభరణాలు లేదా కళాఖండాల స్వచ్ఛతను ధృవీకరించేది ఈ హాల్మార్కింగ్ సెంటర్. కేరళలో మొత్తం అన్ని జిల్లాల్లో ఈ హాల్మార్కింగ్ సెంటర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. మలేషియాకి 17వ రాజుగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇబ్రహీం ఇబ్ని అల్మర్హం సుల్తాన్ ఇస్కందర్. మలేషియాకి 17వ రాజుగా ఇబ్రహీం ఇబ్ని అల్మర్హం సుల్తాన్ ఇస్కందర్ ఎన్నికయ్యారు. బ్రేకింగ్ ద మౌల్డ్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ రఘురామ్ రాజన్ మరియు రోహిత్ లాంబా. ఇటీవల మరణించిన డాలీ సృష్టికర్త ఎవరు? డాలీ అనేది ఒక గొర్రె. ఈ డాలీని సృష్టించినది ఇయాన్ విల్మట్. బ్రిటన్ సైంటిస్ట్ ఇయాన్ విల్మట్ క్లోనింగ్ నిపుణుడు. 1996లో క్లోనింగ్ పద్ధతిలో డాలీ అనే గొర్రెని సృష్టించడంలో ఇయాన్ విల్మట్ కీలక పాత్రని పోషించాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్ అసెంబ్లీని డిజిటల్ అసెంబ్లీగా మార్చారు? ఆన్సర్ నేషనల్ ఈవిధాన్ అప్లికేషన్ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్ అసెంబ్లీని డిజిటల్ అసెంబ్లీగా మార్చారు. దీనిని ప్రారంభించినది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఇండియన్ ఆర్మీ మొదటి వర్టికల్ విండ్ టన్నెల్ని ఎక్కడ నిర్మించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క స్కిల్స్ని పెంచడం కోసం ఈ వర్టికల్ విండ్ టన్నెల్ని నిర్మించింది. పోలీసుల కోసం 5G టెక్నాలజీ వినియోగంపై జాతీయ హ్యాకథాన్ అయిన విమర్శ్ 2023ని ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ అయిన శ్రీ బాలాజీ శ్రీవాస్తవ విమర్శ్ 2023ని ప్రారంభించారు. హ్యాకథాన్ అంటే మేధావులందరూ ఒకే దగ్గర చేరి వాళ్ళ ఆలోచనలు పంచుకొని కొత్త ఇన్నోవేషన్స్ చేయడానికి ఏర్పాటు చేస్తారు ఈ హ్యాకథాన్ అనేది. ఇండియా సెమీకండక్టర్ సప్లై చైన్ పార్ట్నర్షిప్ కోసం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ జపాన్. వన్డే వరల్డ్ కప్లో 40 బాల్స్తో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్ ఎవరు? ఆన్సర్ గ్లెన్ మ్యాక్స్వెల్. ఆస్ట్రేలియాకి చెందిన క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్. ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎంఎస్ ధోని. ప్రపంచంలోనే తొలిసారిగా ఎయిర్ ప్యాసింజర్ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపిన దేశం చైనా. ఫ్రాన్స్లో వ్యాపిస్తున్న ప్రమాదకర వైరస్ పేరేంటి? ఆన్సర్
క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్. స్వీడన్ సంస్థ ఎరిక్సన్ భారతదేశంలో 6G పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ చెన్నై. నోకియా ఇటీవల బెంగళూరులో ప్రారంభించింది. 6G కేంద్రాన్ని నోకియా ఇటీవల బెంగళూరులో ప్రారంభించింది. ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ అనంతనాథ్. ఏ అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్కి భారత్ హాజరు కాలేదు? ఆన్సర్ గాజాకు మానవతా సాయంపై జరిగిన ఓటింగ్కి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2024లో భారత్ నుండి మొదటి స్థానంలో నిలిచినది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు. చంద్రయాన్-3 ప్రయోగంపై పాఠశాల విద్యార్థుల కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ పేరుతో ప్రత్యేక వెబ్ పోర్టల్ని ప్రారంభించారు? ఆన్సర్ అప్నా చంద్రయాన్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన టైకోనాట్స్ అనే పదానికి అర్థం? ఆన్సర్ చైనా వ్యోమగాముల్ని టైకోనాట్స్ అని పిలుస్తున్నారు. అంటే వ్యోమగాములు అంటే ఆస్ట్రోనాట్స్. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎగ్జిబిషన్స్ ఆసియాని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ సింగపూర్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కొత్త CMDగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కొప్పు సదాశివమూర్తి. భారతదేశ తొలి ఉపగ్రహ ఆధారిత గిగాబిట్ బ్రాడ్బ్యాండ్ సేవలను ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్. నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని ఉపయోగించి కనుగొన్న అరుదైన మూలకం? ఆన్సర్ టెల్లూరియం ఎలిమెంట్ అనేది చాలా రేర్ ఎలిమెంట్. గుజరాత్ తొలి హెరిటేజ్ రైల్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధాని మోదీ. ఇటీవల అమెరికా అత్యున్నత సైన్స్ పురస్కారాలు పొందిన భారత సంతతి శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ అశోక్ గాడ్గిల్ మరియు సుబ్రా సురేష్. వీరిద్దరికీ అమెరికా అత్యున్నత సైన్స్ పురస్కారాలు వచ్చాయి. అశోక్ గాడ్గిల్కి నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. ఇది టెక్నాలజీ రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. సుబ్రా సురేష్కి నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డు వచ్చింది. గాంధీ శాంతి పురస్కార కమిటీ సభ్యునిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ పురస్కారాన్ని 1995లో ప్రారంభించారు. పురస్కార గ్రహీతలకు కోటి నగదు, ప్రశంసా పత్రం మరియు ఫలకాన్ని అందజేస్తారు. S&P స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ రేటింగ్స్ అంచనా ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది? ఆన్సర్ 2030 నాటికి. 2030 నాటికి జపాన్ని దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని స్టాండర్డ్ అండ్ పూర్ అంచనా వేసింది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని S&P అంచనా వేసింది. ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ ఎవరు? ఆన్సర్ రితికా హుడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.